నమస్తే. గూడు పుటాణి రచన రంకిరెడ్డి రాముగారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోడ్డు మీద నడుస్తున్న నేను ఉలిక్కిపడ్డాను. నా ముందు నడుస్తున్న వ్యక్తి జేబులోంచి పర్సు కింద పడింది. ఆ వ్యక్తి గమనించకుండా వెళ్ళిపోతున్నాడు. నేను వంగి ఆ పర్సు తీసుకుని అతడిని పిలిచాను. సార్ అంటూ. ఆ వ్యక్తి వెనుతిరిగాడు. మీ పర్సు జేబులోంచి పడిపోయిందండి అంటూ పట్టుకెళ్ళి అతడి చేతికిచ్చాను. ఆ వ్యక్తి లాల్చీ పంచా ధరించి ఉన్నాడు. కళ్లకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టుకొని పెద్ద ధనవంతుడిలాగానే కనిపిస్తున్నాడు. పర్సు చూడగానే అతడి కళ్ళు మెరిశాయి. పర్సు తెరిచి చూసుకున్నాడు. నేను తొంగి చూశాను. అందులోకి 100 కాగితాల దొంతర ఉంది దానిలో. అతడు తృప్తిగా తలాడించి పర్సు జేబులో పెట్టుకుని, చాలా థ్యాంక్స్, రండి కాఫీ తాగుదామన్నాడు. అబ్బే వద్దండి అన్నాను మొహమాటంగా. పైకలా అన్నానే కానీ కడుపులో మంటగా ఉంది. భోజనం చేసి అప్పుడే 2 రోజులైంది. ఈ నీరసం మీద అసలు బయటకు వచ్చి ఉండేవాడినే కాదు. కానీ నేను పాస్ అయిన BA డిగ్రీకి ఒక సార్థకత రావాలన్నా, మండే కడుపును చల్లార్చాలన్నా నాకు ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా రోజు లైబ్రరీకి వెళ్ళి హిందూలోని వాంటెడ్ కాలమ్స్ చూడడం, నాకు సరిపోయే ఉద్యోగం ఏదైనా కనపడితే దానికి ఒక అప్లికేషన్ పడేయడం అలవాటు చేసుకున్నాను. అలా లైబ్రరీకి వెళ్తుండగానే ఈ వ్యక్తి జేబులోని పర్సు నాకు దొరికింది. చూడు బాబు, నీ స్థానంలో మరొకరు ఎవరైనా ఉండి ఉంటే ఈ పర్సు నాకు దక్కేదే కాదు. అలాగా నీ కాఫీతో నీ మంచితనానికి నేను వెలకడుతున్నాను అని అనుకోకు. ఏదో నా సంతృప్తి కోసం కాఫీ తాగుదుగు అని రా. పెద్దవాడిని. ఈ విషయంలో నా చిన్న కోరికను కాదని నా మనసు బాధ పెట్టకు బాబు అన్నాడు. నాకు ఆయన అలా బ్రతిమలాడడం చూశాక ఆయన మాట కాదన్నందుకు చాలా సిగ్గుపడ్డాను. సరే పదండి అన్నాను ఆయనను అనుసరించి. ఇద్దరం వాల్గార్ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఆయన ఏవో టిఫిన్లు ఆర్డర్ చేశాడు. నీ పేరేంటి బాబు అని అడిగారు ఆయన. విజయ్ అన్నాను ముక్తసరిగా. ఏం చేస్తుంటావు మళ్ళీ అడిగారు ఆయన. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అన్నాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఏడాది కావస్తున్నా ఉద్యోగమే దొరకలేదు అనే కసి అంతా ఆ మాటల్లో కుదిస్తూ. ఏం చదివావు చెప్పాను. చూడు నాయనా, నిన్ను చూస్తుంటే చాలా అభిమానం, నిజాయితీ కలవాళ్లాగా కనిపిస్తున్నావు. ఒక ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా అడిగాడు ఆయన. నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆయన మాటలు అమృతం తాగినట్లు అనిపించాయి. నమ్మలేనట్టు చూశాను ఆయన వైపు. ఏం విజయ్, చేస్తావా అన్నారు ఆయన మళ్ళీ. నోట మాట రాక చేస్తాను అన్నట్టు తలూపాను. కాఫీ తాగి బయటకొచ్చాక ఒక రిక్షాను పిలిచారు. ఇద్దరం ఎక్కి కూర్చున్నాక రిక్షా బయలుదేరింది. ఆయన చెప్పిన డైరెక్షన్ల ప్రకారం రిక్షా మారుతీనగర్లోని 2-30-1 నంబర్ ఇంటి ముందు ఆగింది. రిక్షా దిగి డబ్బులు ఇచ్చేశాక ఆ ఇంట్లోనికి నడిచారు ఆయన. నేను ఆయన్ని అనుసరించాను. పైకి ఇల్లులా ఉంది కానీ అది ఆఫీసు. బయట ఒక ప్యూను యూనిఫామ్ వేసుకొని నిలబడి ఉన్నాడు. నన్ను తీసుకొచ్చిన ఆయన చూడగానే ప్యూన్ నమస్కారం పెట్టాడు. ఆయన హుందాగా తలోపి లోపలికి నడిచాడు. లోపల పెద్ద హాల్ ఉంది. దాన్ని అందమైన ప్లైవుడ్తో 4 భాగాలుగా పార్టీషన్లు చేశారు. మొదటి గదిలో 2 కుర్చీలు ఉన్నాయి. ఒక టేబుల్ మీద టైప్ మెషిన్ ఉంది. దాని ముందు కుర్చీలో ఒక 20 ఏళ్ల అందమైన యువతి కూర్చుని ఏదో టైప్ చేస్తోంది. రెండో టేబుల్ మీద ఫైళ్లను పరిశీలిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ గదికి ఎడమ వైపు ఒక డోరు, కుడివైపు మరొక డోరు ప్లైవుడ్తో చేసినవి ఉన్నాయి. నన్ను తీసుకొచ్చిన వ్యక్తి కుడివైపు ఉన్న డోర్ తెరుచుకుని వెనక్కి తిరిగి నన్ను రమ్మన్నట్లు సైగ చేశాడు. నేను ఆయన్ని అనుసరించాను. ఆ గదిలో ఒక గోడ్రేజ్ టేబుల్, దాని వెనక ఒక రివాల్వింగ్ చైరు ఉన్నాయి. చైర్లో 40 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. బహుశా ఆఫీసర్ అయి ఉంటాడు అని అనుకున్నాను. ఆఫీసర్ నన్ను తీసుకొచ్చిన ఆయన చూడగానే కుర్చీలోంచి లేచి, సదాశివం గారా, నమస్కారం, ఏంటి చాలా కాలానికి దయచేశారు అంటూ ఆహ్వానించాడు. అప్పుడే తెలిసింది నాకు ఈయన పేరు సదాశివం అని. సదాశివం గారు ఒక కుర్చీలో కూర్చుని నన్ను కూడా ఒక కుర్చీలో కూర్చోమన్నారు. ఇతడు నాకు బాగా కావాల్సిన వ్యక్తి. BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మన ఆఫీస్లో ఏదైనా పోస్ట్ ఖాళీగా ఉంటే మీరు చెప్పడమో నేను కాదనడమోనా
అయినా మీరు అలా అడగకూడదు, నన్ను ఆజ్ఞాపించాలి అంటూ ఆఫీసర్ టేబుల్ మీద కాలింగ్ బెల్ నొక్కాడు. మరో నిమిషంలో గదిలోకి ప్యూన్ ప్రత్యక్షం అయ్యాడు. గురునాథం గారిని రమ్మను అని ఆజ్ఞాపించాడు ఆఫీసర్. కొద్ది నిమిషాల తర్వాత ఒక వ్యక్తి స్వింగ్ డోర్ తెరుచుకొని లోపలికి ప్రవేశించాడు. చూడండి గురునాథం గారు, ఈయన రేపటి నుంచి మన ఆఫీస్లో పనిచేస్తారు. మొన్న ఖాళీ అయిన సీటు ఈయనకి ఇవ్వండి. టైపిస్ట్తో అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయమని చెప్పండి. ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు అన్నాడు. ఆ తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. జాయినింగ్ రిపోర్టు వ్రాసాక కూడా నాకు అంతా కలలాగా అనిపించింది. ఏడాది నుంచి విశ్వ ప్రయత్నం చేసినా రాని ఉద్యోగం ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉపకారం చేసినందువల్ల కనీసం నా డిగ్రీ సర్టిఫికెట్లైనా చూడకుండా వచ్చింది. అన్నీ పూర్తయ్యాక రేపటి నుంచి రెగ్యులర్గా వచ్చేయండి ఆఫీస్కి. మీరేం చేయాలో గురునాథం గారు చెప్తారు. మిగిలిన ఆఫీస్ స్టాఫ్కి కూడా రేపే మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఉదయం 10 గంటలకల్లా వచ్చేయండి అన్నాడు ఆఫీసర్. నేను కృతజ్ఞతగా నమస్కరించాను. సదాశివం గారు లేచి ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాడు. కొంత దూరం నడిచాక, మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదండి అన్నాను. ఆయన నా భుజం తట్టి, నిజాయితీగా నీ ఉద్యోగం చేసుకొని నీతో పాటు నాకు కూడా పేరు తీసుకురా, అదే కృతజ్ఞతలు చెప్పినట్టు నాకు అన్నారు ఆయన. నేను ఆయన నుండి సెలవు తీసుకొని రూమ్కి బయలుదేరాను. నేను పుట్టిన సంవత్సరం తర్వాత మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. మాకేమీ ఆస్తిపాస్తులు లేకపోవడం వల్ల అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది. మా పెద్దనాన్నగారు బాగా స్థితిపరులు. ఆయన భార్య విధేయుడు. భార్యకు తెలియకుండా నా చదువుకి ఆయన అప్పుడప్పుడు సాయం చేసేవారు. మా పెదనాన్నగారికి పిల్లలే లేరు. ఆయనకి నన్ను దత్తత చేసుకోవాలి అని ఉండేదట. కానీ ఆయన భార్య అది పొసగనివ్వక ఆమె తరఫు బంధువుల కుర్రాడిని తెచ్చుకొని దత్తత చేయించుకుందట. ఆ తర్వాత నా కాలేజీ చదువు కోసం మేము మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. నేను శ్రద్ధగా చదవడం వల్ల డిగ్రీలో స్కాలర్షిప్ సంపాదించుకొని చదువు గట్టెక్కించాను. డిగ్రీ రిజల్ట్స్ రాగానే అమ్మకు కూడా తన పని అయిపోయినట్టు ఈ లోకంలోంచి తప్పుకుంది. మర్నాడు 9 గంటలకల్లా ఉన్న బట్టల్లోనే కాస్త మంచివి తొడుక్కుని ఆఫీస్కి బయలుదేరాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించబోతున్నాను అనే ఊహ నన్ను ఉత్తేజితుణ్ణి చేస్తోంది. మారుతీనగర్ వెళ్ళేసరికి 9:15 అయింది. నడక వేగం పెంచాను. మరొక 5 నిమిషాల్లో ఆఫీస్ ముందున్నాను. ఆఫీస్ తలుపులకు తాళం వేసింది. ఇంకా టైం కాలేదని, ఎవరూ రాలేదేమోనని అక్కడే నిల్చున్నాను. మరొక అరగంట గడిచింది. ఎవ్వరూ రాలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్ను 10 గంటలకల్లా రమ్మన్నారు ఆఫీసర్. మరి 10:30 అయినా కనీసం ప్యూన్ కూడా రాడేమిటి? ఈరోజు ఏమన్నా సెలవైతే నన్నెందుకు రమ్మన్నారు? సెలవు సంగతి నాతో చెప్పడం మర్చిపోయారా? ఆలోచిస్తున్న నేను ఆ ఇంటి గోడకున్న చిన్న బోర్డు చూసి ఉలిక్కిపడ్డాను. టూలెట్ బోర్డు అది. అదెలా సంభవం? నిన్న ఆఫీసు ఉన్న ఇంటికి ఈరోజు టూలెట్ బోర్డు? నాకు బాగా గుర్తుంది. నిన్న ఇదే ఇల్లు. డోర్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకున్నాను. అక్కడే గేటుకు మేకులతో కొట్టి ఉన్న చిన్న రేకు ముక్క మీద డోర్ నెంబర్ చూశాను దగ్గరగా వెళ్ళి. అదే డోర్ నెంబర్ 2-30-1. ఆఫీస్ వేరే చోటికి షిఫ్ట్ చేశారా? మరైతే నిన్న ఆ విషయం నాతో చెప్పడం మర్చిపోయారా? ఇంతలో ఎవరో వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే పిలిచాను. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఆఫీస్ ఒకటి ఉండాలి, దాన్ని ఎక్కడికి మార్చారు అని అడిగాను. అతడు నన్ను యగాదిగా చూసి, ఎప్పటి మాట మీరు అడిగేది అన్నాడు. నేను నిన్న చూశాను. ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చి ఈరోజు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. నిన్న ఉన్న ఆఫీస్ ఈరోజు లేదు. ఇదే డోర్ నెంబర్, నాకు బాగా గుర్తు అన్నాను. అతడు నవ్వాడు. చూడు మిస్టర్, నేను ఈ వీధిలో 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ 14 ఏళ్లలోనూ ఇంట్లో ఎవ్వరూ ఏ ఆఫీసు పెట్టలేదు. దీనిలో 2 నెలల క్రితం వరకు ఒక రిటైర్డ్ తహసీల్దార్ ఉండేవారు. ఆయన ఖాళీ చేశాక, అంటే 2 నెలల క్రితం నుంచి ఈ ఇల్లు ఖాళీగానే ఉంది. ఈ ఇంటి యజమానులు దీన్ని అద్దెకిచ్చే వ్యవహారం నాకే అప్పగించారు. ఈ ఇంటి తాళాలు ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి. మనిద్దరి మధ్య ఇంత సంభాషణ జరిగింది గనక ప్రస్తుతం మనం స్నేహితులం. నీ శ్రేయస్సు కోరే స్నేహితుడిగా నీకొక సలహా ఇవ్వదలుచుకున్నాను. అదేమిటి అంటే, వెంటనే వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపో. వస్తానే అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. నేను అవాక్కైపోయి నిల్చుండిపోయాను. నా మెదడు గిర్రున తిరగసాగింది.
నిజంగా నాకేమైనా పిచ్చి పట్టిందా? లేదు లేదు, ఇదే డోర్ నెంబర్, ఇదే ఇల్లు. మరి అతడు 2 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది అని అంటున్నాడేమిటి? పిచ్చి పట్టిన వాళ్ళలాగా మారుతీనగర్ అంతా తిరిగేశాను, నేను పొరపడ్డానేమోనని. కానీ ఆ నెంబర్తో మరొక ఇల్లు ఎలా ఉంటుంది? పోనీ ఆ ఇంటిని పోలిన మరో ఇల్లు కూడా నాకు కనిపించలేదు. తిరిగి తిరిగి కాళ్ళు లాగుతూ ఉండగా మెదడు పనిచేయడం మానేశాక రూమ్కి తిరుగుముఖం పట్టాను. హలో విజయ్! లైబ్రరీలో పేపర్ చదువుతున్న నేను ఉలిక్కిపడి తలెత్తాను. ఎదురుగా ఎవరో అపరిచితమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు. లావంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఎవరు మీరు? నన్నేనా ఇప్పుడు పిలిచింది అని అడిగాను. అతడి ముఖంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టుగా అనిపించింది. అదేంటి విజయ్, నన్ను గుర్తుపట్టలేదా? నీ ప్రాణ స్నేహితుడినే అంత తేలిగ్గా మర్చిపోయావా? నేను చలాన్ని అన్నాడు. క్షమించాలి, నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. కనీసం ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూసిన గుర్తు కూడా లేదు అని అన్నాను. నాకంతా అయోమయంగా ఉంది. నిన్నటి ఆఫీస్ గందరగోళం నుంచి నేను ఇంకా తేరుకోలేదు. మళ్ళీ ఇదేదో షాక్. మీ పేరు విజయనా? అడిగాడు ఎదుటి వ్యక్తి. అవును, ముక్తసరిగా జవాబిచ్చాను. మరి నన్ను గుర్తు పట్టలేదంటావేమిటి? 5 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ఆ మాత్రం గుర్తించలేనా నిన్ను? ఆశ్చర్యంగా అన్నాడు ఆ వ్యక్తి. చూడండి మిస్టర్ చలం, నాకేమీ మతిపోలేదు. నా పేరు తెలుసుకొని నేను మీకు తెలిసినట్టుగా మీరెందుకు నాటకం ఆడుతున్నారో నాకు అర్థం కావడమే లేదు. బహుశా నా నుంచి మీరేదో కోరుకుంటున్నారు అని అనుకుంటున్నాను. నేను నిరుపేదను, పైపెచ్చు నిరుద్యోగిని. నా వల్ల మీకు జరిగే ఉపకారం ఏమీ ఉండదనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా చేతుల్లో ఉంటే ఆ పనేంటో చెప్పండి, నిరభ్యంతరంగా చేసి పెడతాను. అంతేగాని నేనేదో మీకు తెలిసినట్టు, మనం ప్రాణ స్నేహితులం అయినట్లు అబద్ధం చెప్పి నా బుర్ర పాడు చేయకండి అంటూ విసురుగా లేవబోయాడు. విజయ్, ఏదో స్నేహితుడివి, చాలా కాలానికి కలిశావు అన్న ఆనందంతో పలకరించాను. మరి నీ మనసులో ఏముందో ఈ విధంగా మాట్లాడుతున్నావు? మద్రాసు వెళ్ళి కిలాక్స్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయితే మంచిది. గుడ్ బై అంటూ వెళ్ళిపోయాడు. ఏంటిది? ఏం జరుగుతోంది నాకు? ఎవరి వ్యక్తి? ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా జ్ఞాపకమే రావడం లేదు. కనీసం ఎప్పుడు చూసినా గుర్తైనా లేదు. నాతో అబద్ధం ఎందుకు చెప్తున్నాడు? నాకేమన్నా అవుతోందా? ఆలోచనలతో మెదడంతా మొద్దుబారిపోగా నీరసంగా రూమ్ వైపు అడుగులేశాడు. అభిమానం విడిచి షావుకారు చిదానందం గారి బట్టల కొట్లో పద్దులు రాయడానికి కుదిరాను. నెలకు 100 రూపాయలు జీతం. ఆ ఉద్యోగంలో కుదిరాక కనీసం రోజుకొక్క పూటైనా భోజనం చేయగలుగుతున్నాను. రోజు ఒక 2 గంటల పని ఉంటుంది నాకు ఆ కొట్లో. మరొక గంట లైబ్రరీలో గడుపుతున్నాను. మిగిలిన సమయం నాకు మారుతి నగర్లోని 2-30-1 ఇల్లు చలం గుర్తుకొస్తున్నారు ఎక్కువగా. నిజంగా నాకు పిచ్చెక్కిందా? లోకంలో ఇటువంటి అనుభవాలు ఎవరికైనా జరుగుతాయా అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు మధ్యాహ్నం మెస్లో భోంచేసి 12 ప్రాంతంలో రూముకి చేరుకున్నాను. తలుపులు లోపల వైపు గడియ వేసి చాప మీద నడుము వాల్చాను. 10 నిమిషాలు గడిచాక తలుపు తట్టిన చప్పుడైంది. నా రూమ్కి ఎవరొచ్చారా అని ఆశ్చర్యపోతూ తలుపు తీశాను. ఎదురుగా ఒక 20 ఏళ్ల యువతి చేతిలో సూట్ కేసుతో నిలబడింది. ఆమెను ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదు. ఎవరు కావాలండి అన్నాను. బహుశా ఎవరిల్లు అనుకొని పొరపాటున నా రూమ్కి వచ్చి తలుపు తట్టిందే అని అనుకుంటూ. ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నేనేం పాపం చేశాను విజయ్? ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు? అనుక్షణం నన్ను ఇలా చిత్రవద చేసే కన్నా ఒక్కసారి నీ చేత్తో గుక్కెడు విషమిస్తే ఆనందంగా కన్నుమూస్తాను. అంతేగాని నన్ను తెలియనట్టు నటించి బాధపెట్టకు అంది ఆ యువతి. నాకు ముచ్చెమటలు పోసాయి. మళ్ళీ ఈ కేసేమిటి? ఈమెను చూడడం కూడా ఇదే మొదటిసారి. మరి నా పేరుతో సహా సంబోధిస్తోందేంటి? ఎలా తెలిసింది నా పేరు? ఏంటి అసలు ఈవిడ ఉద్దేశం? చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. బహుశా నన్నెవరో అనుకొని పొరబడి ఉంటావు. నా పేరు నువ్వు అన్నట్లుగానే విజయ్. కానీ ఇంతకుముందు నేను నిన్నెప్పుడు చూడలేదు. నాకు తెలిసి నిన్ను చిత్రవద పెట్టనూ లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాను సాధ్యమైనంత సౌమ్యంగా. ఆమె సూట్ కేస్ కింద పెట్టేసి వంగి నా కాళ్ళు 2 పట్టుకుంది.
గట్టిగా ఏడుస్తూ. నేను తత్తరపడ్డాను. నడి వీధిలో మిట్ట మధ్యాహ్నం నా రూముకి ఒక యువతి రావడమే కాకుండా నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుని కంగారుగా అటు ఇటు చూశాను. అప్పటికే వీధిలో 4-5 ఆశ్చర్యంగా రోడ్డు మీద నిలబడి చూస్తున్నారు మమ్మల్ని. ఆమె ఏడుస్తూ కొంచెం పెద్ద స్వరంతో, తెలియక నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు విజయ్. తల్లి తండ్రి లేని అనాథను. నిన్ను నమ్మి నా సర్వస్వం అప్పగించాను. నన్ను గుళ్ళో పెళ్లి చేసుకుని నాతో కొన్నాళ్ళు సంసారం చేసి ఇప్పుడు ఇలా మొహం చాటేయడం నీకు ధర్మం కాదు. నువ్విప్పుడు నన్ను తిరస్కరిస్తే నాకు చావు తప్ప గత్యంతరం లేదు. చెప్పు విజయ్, నన్నేం చేయమంటావు? చావమంటే ఈ క్షణమే నీ కళ్ళ ముందే ఇక్కడే తల పగలగొట్టుకొని చేస్తాను అంది. నెమ్మదిగా రోడ్డు మీద జనం పోగవసాగారు. వెర్రెత్తిపోతోంది నాకు. నిజంగా నేనేనా? నా పేరు విజయనా? మరేమిటి ఈ ఇంద్రజాలం? ఈ సంఘటనలకు అంతెక్కడ? ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఏం జరిగింది అంటూ వచ్చాడు మా రూమ్ ఓనర్. చూడండి బాబు, మీరే న్యాయం చెప్పండి. నేను అనాథను. నా తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు. అనాథాశ్రమంలో పెరిగి అక్కడ నేర్చుకున్న టైలరింగ్తో బ్రతుకు గడుపుతున్నాను. అప్పుడే అంటే సంవత్సరం క్రిందటే ఈయనతో పరిచయమైంది. కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా రూపొందింది. ఆవేశం హద్దులు దాటి మాకు దొరికిన ఏకాంతాన్ని ఇద్దరం దుర్వినియోగం చేసుకున్నాం. పెళ్లి చేసుకోమని అడిగాను. తనకు ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నారు. అప్పటికే కాలు జారడం వల్ల నేను తొందర పెట్టాల్సి వచ్చింది. అడగ్గా కొంతకాలానికి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఓ 2 నెలలు బాగానే ఉన్నారు. ఆ 2 నెలలు టైలరింగ్ చేసి నేనే పోషిస్తూ వచ్చాను. ఈయన ఉద్యోగం కోసం తిరుగుతూ ఉండేవారు. అకస్మాత్తుగా ఒక రోజున ఇంటికి రానేలేదు. ఎందుకు రాలేదు అని నేను చాలా కంగారు పడ్డాను. రాత్రంతా నిద్రపోకుండా ఈయన రాక కోసం ఎదురు చూశాను. ఇంకెక్కడొస్తారు? నన్ను పెళ్లి చేసుకోనంటే ఉద్యోగం లేదని చేసుకోనన్నారు అని అనుకునేదాన్ని. కానీ నా మీద మోజు తీరిపోయింది అని అనుకోలేదు అప్పుడు. ఈ ఊళ్ళో ఉంటున్నారని మొన్ననే తెలిసింది. కానీ కరెక్ట్ అడ్రస్ తెలియదు. నిన్న ఈ ఊరు వచ్చాను. నిన్నటి నుంచి ఊరంతా గాలించాను ఈయన కోసం. ఈరోజు కనిపించారు. వెనకాలే పడొచ్చాను. మీరంతా పెద్దలు, న్యాయంగా ఆలోచించండి. నాలాంటి అమాయకురాలు బ్రతికి ఏమైపోవాలి? మీరంతా కలిసి నా సంసారాన్ని నిలబెట్టాలి అంటూ చేతులు 2 జోడించింది ఆమె. అబద్ధం, అంతా కట్టుకథ. శక్తి కొద్దీ అరిచాను. ఒక్కొక్క సంఘటన జరుగుతుంటే నా మెదడులోని రక్త నాళాలు పగిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది. చూడమ్మాయ్, ఇతడు ఈ రూమ్లో 6 నెలల నుంచి ఉంటున్నాడు. గదిలోకి వచ్చే ముందు తను ఒంటరి వాడినని, తల్లి తండ్రి ఎవరూ లేరు అని చెప్పాడు. నువ్వు వచ్చి అతడి భార్యని అంటున్నావు. మరి మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా రుజువులు ఏమైనా ఉన్నాయా అన్నాడు నా రూమ్ ఓనర్. రుజువులా అని ఒక్క క్షణం ఆలోచించి, ఉందండి, పెళ్ళయ్యాక మేమిద్దరం కలిసి తీయించుకున్న ఫోటో ఉంది, చూపిస్తానుండండి అని సూట్ కేస్ తెరిచింది ఆమె. థ్యాంక్ గాడ్, ఇక నేను ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. ఈమె ఎవరో పిచ్చిదే అయి ఉంటుంది. ఈ దెబ్బతో అంతా తేలిపోతుంది. 10 మందిలోనూ పెట్టిన నా పరువు ప్రతిష్ట మళ్ళీ సంపాదించుకోగలను. ఈ పిచ్చిది నా భార్య కాదు అని నిరూపించబడ్డ మరుక్షణం గుమ్మంలోంచి బయటికి గెంటయ్యాలి అని అనుకున్నాను. ఆమె సూట్ కేసులోంచి ఒక ఫోటో తీసి మా రూమ్ ఓనర్కి ఇచ్చింది. ఆయన ఆశ్చర్యంగా దాన్ని చూశాడు. కొంతసేపటికి దాన్ని అక్కడ మూగి ఉన్న జనమంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూడసాగారు. చూసిన వాళ్ళంతా నోళ్లు వెళ్ళబెడుతున్నారు. నాకు ఆ ఫోటోలో ఏముందో అర్థం కాక అయోమయంలో పడ్డాను. తిరిగి చివరకు అది నా చేతిలోకి వచ్చింది. ఫోటోలోకి చూశాను. అదిరిపడ్డాను. ఫోటోలో నేను, నా పక్కన ఆమె మెడలో దండలతో నిలబడి ఉంది. బస్టు సైజుకి తీసిన ఫోటో అది. పరీక్షగా చూశాను. ఏమాత్రం సందేహం లేదు, అందులో ఉన్నది నేనే. ఎలా జరిగింది ఇది? నాకు తెలియకుండా నన్ను ఈమెను కలిపి దండలతో ఫోటో ఎలా తీయగలరు? ఎవరిమా?
నిలబడలేక నిస్సారంగా అరుగు మీద కూర్చుని గోడకి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాను. దొంగ రాస్కెల్, నెమ్మదైన వాడు, మంచివాడు అని అనుకున్నాను ఇన్నాళ్ళు. ఇంత మోసగాడు అని కల్లో కూడా అనుకోలేదు. పెళ్లి చేసుకుని మోజు తీరాక వదిలేస్తాడన్నమాట అంటున్నాడు మా పక్కింటి ఆయన. ఇంకా మిగిలిన వాళ్ళంతా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ మాటలు వింటూ ఉంటే ఉన్న పాటన అలా భూమిలో కూరిపోతే బావుండు అని అనిపించింది. తల బ్రద్దలయ్యి చచ్చిపోతే హాయిగా ఉండు అని అనిపించింది. కానీ ఏదీ జరగలేదు. నేను కళ్ళు తెరిచాను. మా రూమ్ యజమాని ఆమె సూట్ కేస్ చేత్తో పట్టుకుని లోపలికి రామ్మా అంటూ నా గదిలోకి వెళ్ళారు. ఆమె నా వైపు ఒకసారి చూసి తలదించుకొని లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి జనమంతా సర్దుకున్నారు. అంతవరకు వాళ్ళన్న మాటలకు ఆత్మహత్య చేసుకుందామా అని అనిపించింది. కానీ ఈ మిస్టరీ ఏమిటో విడగొడితే గానీ నాకు మనశ్శాంతి లేదు. లేచి నెమ్మదిగా గదిలోకి వెళ్ళాను. ఒక మూలగా కూర్చున్న ఆమె నన్ను చూడగానే చటుక్కొని లేచి నుంచుంది. ఆమె పతిభక్తికి నాకు నవ్వొచ్చింది. కూర్చో అన్నాను తీవ్రంగా. ఆమె బెదురు చూపులు చూస్తూ నిలబడే ఉంది. నా ముద్దుల శ్రీమతి గారు, తమ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాను వెటకారంగా. మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రుమని తిరిగాయి. ఏమండి, ఏమిటి అన్యాయం? ఇంకా ఎందుకు ఇలా నటిస్తారు? నా వల్ల ఏమైనా పొరపాటు జరుగుంటే క్షమించమంటున్నానుగా అంటూ మళ్ళీ నా కాళ్ళ మీద పడింది. పవిత్రమైన ఆమె భారత నారీ ధర్మాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకు. ఆల్ రైట్, నువ్వు నా పెళ్ళానివే కాదన్ను, కానీ నీ పేరు మర్చిపోయాను. దయచేసి నీ పేరు తెలియజేస్తావా అన్నాను. ఆమె ఇంకా ఏడుస్తూ మన పెళ్ళైన కొత్తల్లో వసంత వసంత అంటూ ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండేవారే కాదు. ఇప్పుడేమో అంతా మర్చిపోయినట్టు పేరేమిటి అని అడుగుతున్నారు అని అంది. ఓహో, ఈవిడ గారి పేరు వసంత అన్నమాట. చూడండి వసంత గారు అన్నాను. మళ్ళీ ఆమె గొల్లుమంది. ఏమిటండి ఈ చిత్రవద అంటూ ఏదో అనబోయింది. నేను మధ్యలో ఆమెను అడ్డుకుని, అరెరే, పొరపాటు అయిపోయింది వసంత. చాలా కాలానికి కలుసుకున్నాం కదా, మర్చిపోయాను వసంత గారు అన్నాను. ఇక నుంచి వసంత అంటానులే. చూడు వసంత, చూసింది మన ఇద్దరం భార్య భర్తలమని నువ్వు ఏ ఉద్దేశంతో 10 మందిలోనూ చెప్పావో నాకు తెలియదు. ఆ ఫోటో కూడా ఎలా సృష్టించావో నాకు అర్థం కావడమే లేదు. నేను చాలా పేదవాడిని. నా పొట్ట పోషించుకోవడమే చేతగాని వాడిని. మరి నువ్వు ఏం ఆశించి నా దగ్గరికి చేరావో నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి ఇప్పుడైనా నిజం చెప్పు అన్నాను అనునయంగా. ఆమె ఆశ్చర్యంగా చూసింది నా వైపు. మీరు ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నారా? మన పెళ్లికి ముందు మీరు చెప్పిన తీయటి మాటలన్నీ మర్చిపోయారా? అసలు నేనే గుర్తులేనా అంది. అవును, నిన్ను చూడ్డం ఇదే ప్రథమం అన్నాను. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా మారిపోయారు? మీ మతిగాని చెలించిందా? పిచ్చి పట్టిందా మీకు అంది వసంత ఏడుపు స్వరంతో. పిచ్చి అన్న మాట వినగానే తగ్గిపోయాను. ఈ మాట ఈ మధ్య చాలాసార్లు విన్నాను. మొదటగా 2-30-1 ఇల్లు గురించి ఎవరో వ్యక్తిని అడిగితే అతడు పిచ్చాసుపత్రిలో చేరమని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత చలం అనే వ్యక్తి నా స్నేహితుడు అన్నాడు. కాదు అనేసరికి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నాడు. ఇప్పుడు వసంత అదే మాట అంటోంది. నిజంగా పిచ్చి పట్టిందా నాకు? ఏమీ చేతగాని వాడిలాగా షటప్ అని గట్టిగా అరిచి బయటకు వచ్చేసాను విసురుగా. నా రూమ్ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులకు భయపడి వసంత నా రూమ్లోనే ఉంచుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా. పగలంతా తిరిగి తిరిగి రాత్రికి రూమ్ చేరి అరుగు మీదే పడుకునేవాడిని. వచ్చిన రోజునే వసంత బజార్కి వెళ్ళి వంటకు కావలసిన సామాగ్రి 2 మడత మంచాలు కొనుక్కొచ్చింది. వీటన్నిటికీ డబ్బెక్కడిది అడిగాను కోపంగా. వసంత నవ్వింది. నా దగ్గర ఉందిలేండి అని మాత్రం అంది. ఆ రోజు నుంచి మెస్ భోజనం మానేసి ఇంట్లోనే వసంత చేతి కూడా తినసాగాను. వసంత దగ్గర ఎంత డబ్బుండుంటుంది? ఆ డబ్బు అయిపోయాక ఎక్కడి నుంచి తెస్తుంది? నేను మాత్రం పైసా కూడా ఇవ్వదలుచుకోలేదు. రోజు పగలంతా బయట తిరిగేవాడిని. ఆ రోజు తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం 2 గంటలకే రూముకి బయలుదేరాను. నేను వీధి తలుపులు తిరిగి కొంత దూరం నడిచేసరికి నా రూమ్ నుండి ఒక వ్యక్తి బయటకొచ్చి వడివడిగా నడుచుకుంటూ నన్ను దాటుకొని వెళ్ళిపోయాడు. నాకు వసంత మీద అనుమానం వచ్చింది. ఎవరితడు?
నా ఇంటికి ఎందుకు వచ్చాడు? వసంతకు ఇతడికి ఏమిటి సంబంధం? రూమ్కి వెళ్ళేసరికి వసంత కూర్చుని బియ్యంలో రాళ్ళు ఏరుతోంది. ఇప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళింది ఎవరు? సూటిగానే అడిగాను. వసంత ఉలిక్కిపడి తమాయించుకుంది. జవాబు మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ అదే ప్రశ్న రెట్టించాను. నా స్నేహితురాలి భర్త అంది, ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా. ఎందుకొచ్చాడు? నేను టైలరింగ్ చేసేటప్పుడు నా స్నేహితురాలు నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుంది, అది ఇవ్వడానికి వచ్చాడు అంది. జరుగుతున్నదంతా పజిల్లాగా ఉంది నాకు. ఈ సంఘటన గురించి ఆలోచించడంలో తలనొప్పి ఎక్కువైనా ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేసాను. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు చిదానందం గారి షాప్కి వెళ్తాను. అక్కడ పని పూర్తి చేసేసరికి 12 గంటలు అవుతుంది. ఆ రోజు అలవాటుగా చిదానందం గారి షాపుకి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి నాకు ఎదురుగా వచ్చాడు. మీ పేరు విజయ్ కదూ అన్నాడు. నా తల తిరగసాగింది. మళ్ళీ ఏదో కొత్త కాంప్లికేషన్ లాగా ఉంది. అవును అన్నాను. తర్వాత అతడు చెప్పబోయేదేమిటా అని భయపడుతూ, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ఆ వ్యక్తి. చెప్పండి అన్నాను. ఇక్కడ కాదు, పార్కులో కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్నాడు. క్షమించాలి, నాకు వేరే పనుంది. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పండి, నాకు టైం లేదు అన్నాను చిరాగ్గా. మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వినాలి అని అనుకుంటే నాతో రండి, లేదంటే మీ ఇష్టం అని ఆ వ్యక్తి వెళ్ళిపోసాగాడు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం అనగానే నాలో ఇంట్రెస్ట్ కలిగింది. చిదానందం గారి షాప్కి వెళ్ళడానికి 1 గంట ఆలస్యమైన కొంప మునిగిపోయేదేమీ లేదు. ఆగండి, నేను వస్తున్నాను అని అరిచాను. ఆ వ్యక్తి ఆగాడు. ఇద్దరం కలిసి పార్కుకి వెళ్ళాం. పార్కులో ఖాళీగా ఉన్న స్థలంలో ఇద్దరం కూర్చున్నాం. ఇప్పుడు చెప్పండి అన్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలాగా కనిపిస్తున్నారు అన్నాడు ఆ వ్యక్తి. నేనేం మాట్లాడలేదు, వింటున్నాను. అతడు చెప్పేదాన్ని. చూసేవాళ్ళు మిమ్మల్ని చాలా సంస్కారం గలవాళ్ళు అని అనుకుంటారు అన్నాడు మళ్ళీ. అయినా నేను జవాబు చెప్పలేదు. మీ అసలు స్వరూపం చాలామందికి తెలియదు. నాకు విసుగొస్తోంది అతడి మాటలు వింటుంటే. లేచి వెళ్ళిపోదామా అని అనిపిస్తోంది. కానీ అతడు నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదో చెప్తాను అన్నాడు. అదేదో విని పోదామని కుతూహలం నన్ను బలవంతంగా అక్కడ కూర్చోబెట్టింది. అప్పుడు పేల్చాడు అతడు ఆటం బాంబ్. మీరు హంతకులని ఎవరికీ తెలియదు, మీకు నాకు తప్ప అన్నాడు. తల దిమ్మెత్తిపోయింది నాకు. ఏమిటి మీరు అంటున్నది? నేను హంతకుండా? రోడ్డు మీద చీమ కనపడితే ముందుకు వెళ్ళబోయి కాలు వెనక్కి తీసుకుంటానే, అటువంటి నేను హంతకుండా? ఇతడు బహుశా జోక్ చేస్తూ ఉంటాడు అని అనుకున్నాను. అదే అడిగాను అతడిని, జోక్ చేస్తున్నారా? అతడు నవ్వేశారు. మీరు నీలకంఠాన్ని మొన్న రాత్రి హత్య చేశారు అనేది జోకా? షటప్. హాస్యానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పైగా మనిద్దరం ఇంతవరకు అపరిచితులం. ఇకనైనా మీ వేళాకోళం కట్టిపెట్టి అసలు విషయం ఏదైనా ఉంటే చెప్పండి, లేదంటే నా దారిని నేను పోతాను అన్నాను సీరియస్గా. మిస్టర్ విజయ్, మీతో పరిహాసం ఆడడానికి నేను మీకు బావమరిదిని కాదు, మామగారిని కూడా కాదు. మీరు హత్య చేస్తుంటే నేనే కళ్ళారా చూశాను. అఫ్కోర్స్ నేను అలా అన్నంత మాత్రాన మీరు ఎలాగో నమ్మరు. అందుకే నేను చూసిన ఆ అద్భుత దృశ్యాన్ని అందంగా కెమెరాల్లో బంధించాను అంటూ జేబులోంచి ఒక కవర్ తీసి నా చేతికిచ్చాడు. నేను ఆ కవర్ని అందుకని ఓపెన్ చేశాను. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో అంతు తెలియని అగాధంలోకి జారిపోతున్నట్టు అనిపించింది నాకు. ఆకాశం, పార్కులోని చెట్లు విరిగి మీద పడుతున్నట్లు అనిపించింది. కొంతసేపటికి ఫోటో మసగ్గా కనిపించసాగింది. ఆ ఫోటోలో ఒక వ్యక్తి చచ్చిపడున్నాడు. అతడి గుండెల్లోంచి రక్తం కారుతోంది. గుండెల్లో దిగబడి ఉన్న కత్తిపిడిని పట్టుకొని ఆ శవం ముందు వంగి శవం వంక క్రూరంగా చూస్తున్నా నేను. మరింత పరీక్షగా చూశాను ఫోటో వైపు. సందేహం లేదు, ఆ ఫోటోలో ఉన్నది నేనే. అంటే ఆ హత్య చేసింది నేనేనా? ఎప్పుడు చేశాను? ఎవరిని చేశాను? ఎందుకు చేశాను? అతడు నవ్వుతున్నాడు. ఇప్పుడైనా అర్థమైందా మిస్టర్ విజయ్? ఈ క్షణంలో నిన్ను పోలీసులకు పట్టించగల సమర్థత ఈ ఫోటో ద్వారా నాకుందని తెలుసుకున్నావు కదా అన్నాడు. ఈ ప్రపంచమంతా ఏకమై నాకేదో ద్రోహం చెయ్యబోతున్నట్లు అనిపించింది. ఏం జరుగుతోంది నాకు? నాకు తెలియకుండా ఈ సంఘటనలు అన్నీ ఎలా జరుగుతున్నాయి?
ఇంతకు నన్నేం చేయమంటావు? అసహనంగా అన్నాను. గుడ్, అలా రా దారికి. నీలాంటి కుర్రాడు నాకు చాలా అవసరం. ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాలి. నెలకు 2000 జీతం ఇస్తాను. 2 రోజుల్లో నువ్వేం పని చేయాలో మా మనిషి ఒకడు నీకు తెలియజేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆ వ్యక్తి లేస్తూ. ఇంతకు మీ పేరు? అనవసరం. త్వరలో ప్రోగ్రాం నీకు అందుతుంది. దాని ప్రకారం అన్నీ సవ్యంగా చేసుకుపో. ఏమాత్రం అవకతవకలు జరిగినా ఈ ఫోటో పోలీసులకు అందుతుంది. నువ్వు కటకటాల వెనక్కి చేరుకుంటావు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. తలంతా భారం కాగా నెమ్మదిగా చిదానందం గారి షాప్ వైపు అడుగులేశాను. షాప్లోకి అడుగు పెడుతుండగా గడియారం 11 కొట్టింది. ఏం విజయ్, మళ్ళీ వచ్చావు అన్నారు చిదానందం గారు. నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ రావడం ఏమిటా అని. ఏంటండి మీరు అనేది అన్నాను. ఇంతకుముందేగా నువ్వు వచ్చి ఈరోజు ఒంట్లో బాగాలేదు, అకౌంట్లు రేపు రాస్తాను అని చెప్పి వెళ్ళిపోయావు. మళ్ళీ వచ్చావేంటి అన్నారు చిదానందం గారు. నేను ఇంతకుముందు వచ్చానా? ఇంపాసిబుల్. బహుశా మీరు పొరపడి ఉంటారు. నేను ఇదే రావడం ఈవేళ షాప్కి అన్నాను. చూడు విజయ్, రోజు నిన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అటువంటప్పుడు నీ విషయంలో పొరపాటు పడగలనా? పైగా ఇంతకుముందు కూడా ఇదే డ్రెస్ వేసుకొని వచ్చావు. అయినా నువ్వు ఈ మధ్య అదోలా ఉంటున్నావు. ఏదో నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. ఎందుకైనా మంచిది ఒకసారి మెంటల్ హాస్పిటల్లో చెకప్ చేయించుకో అన్నారు చిదంబరం గారు. మెంటల్ హాస్పిటల్ పేరు వినగానే చల్లబడిపోయాను. ఆలోచిస్తూ రోడ్డు మీదకి వచ్చాను. ఇదివరకు ఏదో పుస్తకంలో చదివాను. కొంతమంది వ్యక్తులు నిద్రలో లేచి ఏవేవో చేసి మళ్ళీ వచ్చి నిద్రపోతూ ఉంటారట. తెల్లవారాక రాత్రి జరిగింది వాళ్ళకి అసలు గుర్తుండదు. అలాంటి స్లీప్ వాకర్నా నేను? నిద్రలో హత్య చేశానా? అదే నిజమనుకుంటే సదాశివం గారు 2-30-1 సంగతి ఏంటి? ఈ వసంత గొడవేంటి? ఇంతకుముందు చిదానందం గారి దగ్గరకు నేను వెళ్ళడం ఏమిటి? అసలు నాకు కన్ఫ్యూజన్ ఎప్పటి నుంచి మొదలైందో ఆలోచించసాగాను. కరెక్ట్, ఆ రోజు సదాశివం కనిపించాడు. అతడు తనంతట తానే నాకు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఆఫీసర్, క్లర్కులు, టైపిస్ట్, ప్యూన్ అందరూ ఉన్నారు. నాకు అక్కడ ఉద్యోగం ఇచ్చారు. మర్నాడు ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఆఫీస్ లేదు. మారుతీనగర్లోని 2-30-1 నెంబర్ ఇంటికి ఒకసారి వెళ్ళి చూసి వస్తే మంచిదేమో అనుకున్నదే తడుగా మారుతి నగర్కి బయలుదేరాను. ఆ ఇంటి దగ్గర నిలబడి డోర్ నంబర్ చూశాను. అదే ప్లేస్లో అలాగే ఉంది డోర్ నెంబర్ 2-30-1. లోపలికి చూశాను. వరండాలో పడక కుర్చీలో ఒక నడివయసు వ్యక్తి కూర్చున్నాడు. ఇంతకుముందు టూలెట్ బోర్డు ఉన్నవైపు చూశాను. అక్కడ ప్లాస్టిక్ నేమ్ ప్లేట్ ఉంది. దాని మీద డాక్టర్ శర్మ MBBS జనరల్ హాస్పిటల్ అని ఉంది. ఇందులోకి డాక్టర్ అద్దెకొచ్చాడా? గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. కుర్చీలో కూర్చున్న ఆయన నన్ను చూసి ఎవరు కావాలండి అన్నాడు. నా పేరు విజయ్ అన్నాను. కూర్చోండి అంటే ఎదురుగా ఉన్న మరొక కుర్చీ చూపించాడు. కూర్చుని మీరు ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళైంది అని అడిగాను. నిన్ననే జవాబిచ్చాడు. ఒక్కసారి లోపలికి వెళ్ళి మీ ఇల్లు చూడొచ్చా అని అడిగాను. ఆయన మొహం ఆశ్చర్యంగా పెట్టాడు. దేనికి అడిగాడు. చిన్న పనుంది, ప్లీజ్ మీరు నా వెంటే ఉండండి, లోపల ఒకసారి చూసి వెళ్ళిపోతాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా. ఆయన విచిత్రంగా చూసి ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. బహుశా ఈయనకు అందమైన కూతుళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు నాకంట పడకుండా ఏ పెరట్లోకో పంపించడానికి వెళ్ళుంటాడు. 10 నిమిషాలు గడిచాక వరండాలోకి వచ్చి రండి అన్నాడు. నేను ఆయన్ని అనుసరించాను. ముందు పెద్ద హాలు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ హాల్లోనే పార్టీషన్ చేసి ఆఫీస్కి ఎక్విప్మెంట్తో ఉంది. ఆ హాల్ పక్కనే మరొక 3 గదులు ఉన్నాయి. ఆ గదులను చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు నేను వచ్చిన ఇల్లు ఇదే. మరి ఇతడెవరో? ఈ ఇల్లు ఇంతకుముందు 2 నెలలుగా ఖాళీగా ఉంది అన్నాడు. ఏమిటి గూడుపుట అని ఆలోచనల నుంచి తేరుకుని ఆయనకి థ్యాంక్స్ చెప్పి నేను బయటకు వచ్చేసాను. ఈ మిస్టరీ తేలాలంటే నాకున్న ఒకే ఒక ఆధారం వసంత. ఆమె నుంచి ఎలాగైనా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎలా?
ఆమెను ఎన్ని రకాలుగా అడిగినా మౌనం తప్ప మరేమీ జవాబు చెప్పడం లేదు. ఇంకా గట్టిగా కసిరితే మీరు మారిపోయారు అంటూ గొల్లుమంటోంది. అందుకే చాలాసార్లు ఆమెను నిశితంగా పరిశీలించాను. మామూలు సంసార స్త్రీలాగా ఇంట్లో పని పాటలు చేసుకోవడం, మార్కెట్కి వెళ్లి కూరగాయలు అవి తీసుకురావడం చేస్తోంది. ఎంతవరకు తనని ఒక్క పైసా కూడా అడగలేదు. ఇరుగు పొరుగు వాళ్లను మంచి చేసుకుంది బాగా. చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ ఇప్పుడు వసంత అంటే ప్రాణం. మళ్ళీ నేను వసంత ఎవరో నాకు తెలియదు అని అంటే ఆ పరిసర ప్రాంతాల్లోని జనం అందరూ కలిసి నన్ను చావబాదడం ఖాయం. అంతగా ఆకట్టుకుంది వాళ్ళందర్నీ. నా అంతట నేనుగా ఏ విషయం తేల్చుకోలేను. కాలం గడిచే కొద్దీ దానంతట అదే తెలియాలి. కానీ ఈలోపు నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చరు కదా. అక్కడ తిరిగి రాత్రి 7 గంటలకు రూమ్కి చేరాను. నన్ను చూడగానే మంచం మీద పడుకుని వారపత్రిక చదువుతున్న వసంత లేచి భోజనం వడ్డించసాగింది. నేను డ్రెస్ మార్చుకుని లుంగీ వేసుకుని పెరట్లోకి వెళ్ళాను కాళ్ళు గడుక్కోవడానికి. పెరట్లో బకెట్టు చెంబు ఉన్నాయి. సబ్బు లేదక్కడ. రోజు పెట్టే సబ్బు ఆ రోజు పెట్టడం మర్చిపోయినట్లుంది వసంత. సబ్బు కోసం గదిలోకి వెళ్లబోతున్న నేను చటుక్కున ఆగిపోయాను. లోపల వసంత చేతిలో ఏదో పొట్ల ఉంది. ఆమె దాన్ని విప్పి లోపల తెల్లటి పౌడర్ ఏదో ఉంది. ఆ పౌడర్ని కంచం పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసులో కలిపింది. ఇదంతా నేను చూడడం ఆమె గమనించలేదు. నేను వెంటనే వెనక్కి తిరిగి పెరట్లోకి వచ్చేశాను. ఏం చేస్తోంది వసంత? ఆ పౌడర్ ఏంటి? విషమా? నన్ను చంపదలుచుకుందా? అందువల్ల ఆమెకు కలిగే ఉపకారం ఏంటి? నా రూంలో నావి 4 జతల బట్టలు తప్ప మరేమీ లేవు, విలువైనవి. కనీసం చేతికి బాచి ఉంగరం కూడా లేవు. మరి నన్ను చంపితే ఆమెకు కలిగే లాభం ఏమిటి? ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. అంటే ఆ పౌడర్ ప్రాణాలు తీసేది అయి ఉండకపోవచ్చు. మరేంటి? బహుశా మత్తుమందు అయి ఉంటుంది. అది తాగి నేను స్పృహ తప్పాక ఏదో జరుగుతుంది. ఏమిటది? చటుక్కున నాకొక విషయం గుర్తుకొచ్చింది. రోజు నేను భోంచేసి పడుకోగానే మత్తుగా నిద్ర పట్టేస్తోంది. ఈ మధ్య బాగా తెల్లారితే గాని మెలకు రావడం లేదు. ఇదివరకైతే రాత్రి 10 గంటలకు పడుకుంటే మధ్యలో ఖచ్చితంగా 1-2 సార్లైనా మెలకు వచ్చేది. కానీ వసంత వచ్చిన దగ్గర నుంచి భోంచేసిన వెంటనే 8 గంటలకే మత్తుగా నిద్ర పట్టేయడము, తెల్లారాక గాని మెలకు రాకపోవడము జరుగుతోంది. అంటే ప్రతిరోజు నాకిచ్చే మంచినీళ్లలో మత్తుమంది కలుపుతోందా వసంత? లోపల ఏదో పాత్ర శబ్దమైతే ఆలోచనల నుంచి తేరుకుని కాళ్ళు గడుక్కొని లోపలికి వెళ్ళాను. భోజనం వడ్డిచ్చింది వసంత. వసంత నా దగ్గర ఉండదు. రోజు పెరట్లోకెళ్ళి అరటి చెట్టు దగ్గర కూర్చుంటుంది. అక్కడ కూర్చుంటే నేను కనపడను ఆమెకు. గ్లాసులో ఉన్న మంచినీళ్లు తూము దగ్గర వంపేసి గ్లాసు శుభ్రంగా కడిగి నిశ్శబ్దంగా కుండలో నీళ్లు మళ్లీ ముంచుకున్నాను. ఈ రాత్రి ఏమైనా సరే నిద్ర నటించి ఏం జరుగుతోందో గమనించాలి. నాకు నిజంగా పిచ్చిపట్టిన ఈ సంఘటనల అంతర్ధానము ఏమిటో అని నిర్ణయించుకొని నెమ్మదిగా భోజనం ముగించాను. అలవాటుగా ఒక మంచం, దుప్పటి, దిండు తీసుకుని అరుగు మీదకెళ్ళి పడుకున్నాను. ఆలోచనలతో తలంతా వేడెక్కిపోతోంది. వసంత తలుపులు చారేసి లోపల పడుకుంది. నేను ఎక్కువగా కదలకుండా నిద్ర నటిస్తున్నాను. ఎదురుగా ఉన్న ఇంట్లోంచి గోడ గడియారం 8 గంటలు కొట్టింది. చెవి దగ్గర దోమ జుయ్యమంటూ రొద పెడుతున్నాయి. రోజు మత్తుమందు ప్రభావంతో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉండడం వలన ఈ దోమల బాధ తెలియడం లేదు. లోపల వసంత కదిలిన జాడలేదు. నేను పొరపడ్డానా? అది మత్తుమందు కాదా? అయితే మరేంటి? గడియారం 10 కొట్టింది. మరో పావుగంటకు గది తలుపు తీస్తున్న శబ్దమైంది. కళ్ళు మూసుకొని ఊపిరి బిగబట్టాను. మళ్లీ తలుపు మూసిన చప్పుడు వినిపించింది. ఒక కన్ను సగం తెరిచి చూశాను. వసంత తలుపు గొళ్ళెం పెడుతోంది. వసంత ఓసారి అటు ఇటు చూసి రోడ్డు మీదకు నడిచి ఎడం వైపుకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొంతసేపటికి నేను దుప్పటి తీసుకుని భుజాల చుట్టూ కప్పుకొని రోడ్డు మీదకు వచ్చాను. వసంత వడివడిగా నడుచుకుంటూ వెళ్తోంది. నేను ఆమెను అనుసరించాను. ఆమె ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు.
తనని ఎవరైనా వెంబడిస్తున్నారా అనే అనుమానం కూడా లేనట్టుంది ఆమెకు. 20 గజాల దూరం నుంచి నిశ్శబ్దంగా అనుసరిస్తున్నాను నేను వసంతను. రోడ్డు మీద ఫస్ట్ షో చూసి వచ్చే జనం అప్పుడప్పుడు నడిచో రిక్షా మీదో ఎదురవుతున్నారు. అంతకుమించి జనసంచారం లేదు. దాదాపు 1 గంట నడిచి ఊరి చివరగా ఉన్న భవంతిలోకి వెళ్ళింది. నేను కాసేపు బయటే నిలబడిపోయాను. కొంచెం సేపు అయ్యాక లోపలికి తొంగి చూశాను. బయట 2 కార్లు ఆగున్నాయి. భవంతిలో లైట్లు వెలుగుతున్నాయి. ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాక చప్పుడు చేయకుండా లోపలికి వెళ్ళాను. మెట్లెక్కి మెయిన్ డోరు నెమ్మదిగా తోశాను. లోపల గడియ వేసినట్లుంది. తెరుచుకోలేదు. ఏం చెయ్యాలో కాసేపు తోచలేదు. నెమ్మదిగా చెట్ల మధ్య నుండి భవంతి వెనక వైపుకి చేరుకున్నాను. చీకట్లో చుట్టూ చూస్తున్న నాకు వాటర్ పైపు కనపడింది. లీలగా జాగ్రత్తగా ఆ పైప్ పట్టుకుని పైకి ఎక్కాను. అలవాట్లేని పని అవడం వల్ల చేతులు నొప్పి పడుతున్నాయి. సగం దూరం ఎక్కాక కిందకి చూస్తే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. కింద పడిపోతానేమోననే భయం వేసింది. ఈ రాత్రే అసలు మిస్టరీ ఏమిటో తెలుసుకోవాలి అనే కృత నిశ్చయంతో ఉండడం వలన పట్టుదలతో ఎక్కసాగాను. ఎలాగైతేనే కష్టపడి పైకి చేరుకున్నాను. కాసేపు ఆగి ఆయాసం తీర్చుకొని చుట్టూ చూశాను. ఆ వైపు 2 గదులున్నాయి. ఓ గది తలుపు నెమ్మదిగా తోశాను. తెరుచుకోలేదు. రెండో గది తలుపు గంటగానే తెరుచుకుంది. నిశ్శబ్దంగా ఆ గదిలో పక్క సందులోంచి వస్తున్న కాంతి కొద్దిగా కనపడుతోంది. అది స్టోర్ రూమ్లా ఉంది. బల్లలు, కుర్చీలు, టీపాయిలు ఉన్నాయి. ఆ గదికి అవతల తలుపులున్నాయి. అంటే మిగిలిన గదుల్లోకి ఈ గది నుంచి కనెక్షన్ ఉందన్నమాట. ఆ తలుపులు లాగాను. రాలేదు. తలుపుకి చెవి ఆనిచి ఆ గదిలోంచి ఏమైనా వినిపిస్తుందేమో అని ప్రయత్నించాను. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి నెమ్మదిగా. క్షణంసేపు ఏం చేయాలో పాలుపోలేదు. తలెత్తి పైకి చూశాను. పైన వెంటిలేటరు ఉంది. చుట్టూ చూశాను. ఒక మూలగా ఉన్న కుర్చీ నన్ను ఆకర్షించింది. శబ్దం చేయకుండా దాన్ని ఎత్తి పట్టుకుని వెంటిలేటర్ కింద పెట్టాను. నెమ్మదిగా దాన్ని పైకెక్కి చూశాను. వెంటిలేటర్ ఇంకా ఎత్తులో ఉంది. మళ్ళీ కిందకి దిగి ఒక పక్కగా ఉన్న ఒక పీటను కుర్చీ మీద పెట్టి ఎక్కాను. ఈసారి కరెక్ట్గా వెంటిలేటర్ ఎత్తుకి సరిపోయింది. లోపలికి నా దృష్టిని సారించాను. అక్కడున్న కుర్చీలలో 4 కూర్చుని ఏవో మాట్లాడుకుంటున్నారు. వాళ్లను పరీక్షగా చూశాను. చివరిగా కూర్చున్న వ్యక్తిని చూడగానే అదిరిపడ్డాను. కళ్ళు నలుపుకొని మరీ చూశాను. అక్కడ నేనే కూర్చుని ఉన్నాను. నేను ఎక్కడుంటే అక్కడ ఎలా కూర్చున్నాను? చచ, నిజంగానే నాకు పిచ్చెక్కినట్లుగా ఉంది. లేకపోతే మరీ పామరుడిలాగా ఆలోచిస్తున్నాను. అక్కడ కూర్చున్న వ్యక్తి ముమ్మూర్తిలాగా నన్నే పోలి ఉన్నాడు. ఆ ఒడ్డు, ఆ పొడవు అంతా నాలానే ఉన్నాడు. నేను వేసుకున్న బట్టలే వేసుకున్నాడు. అంటే సరిగ్గా నాలాంటి వ్యక్తినే తయారు చేశారన్నమాట. హత్య చేస్తుండగా తీసిన ఫోటోలో వ్యక్తి ఉదయం చిదానందం గారి షాప్లోకి నాకంటే ముందుగా వెళ్ళిన వ్యక్తి ఇతడేనన్నమాట. అతడి పక్కన కూర్చున్న వ్యక్తికి సుమారు 50 ఏళ్ళు ఉంటాయి. అతడిని నేను ఎప్పుడు చూడలేదు. అతడి పక్కన 20 ఏళ్ల యువకుడు కూర్చున్నాడు. అతడిని ఇదే మొదటిసారి నేను చూడడం. అతడి పక్కనే కూర్చుంది వసంత. ఉదయం 10 గంటలైంది. అప్పుడే స్టేషన్లోకి అడుగుపెట్టిన నన్ను చూసి ఇన్స్పెక్టర్ లేచి నిల్చుని సాదరంగా ఆహ్వానించాడు. టేక్ యువర్ సీట్ అన్నాడు ఎదురుగా ఉన్న సీట్ చూపించి. కూర్చున్నాను. ఇన్స్పెక్టర్ ఎవరినో పిలిచి 2 కూల్ డ్రింక్స్ తెమ్మన్నాడు. నాకు ఈ సస్పెన్స్ భరించలేనిదిగా ఉంది. ఎందుకు సార్ నన్ను పిలిచారు? వాళ్ళు దొరికారా అని అడిగాను. అంతా దొరికారు అన్నాడు ఇన్స్పెక్టర్. ఎవరు వాళ్ళు అని అడిగాను. వాళ్ళెవరో చెప్పే ముందు మీకు ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్. ఏంటది అని అడిగాను. మీరిప్పుడు లక్షాధికారులు అన్నాడు. ఆశ్చర్యపోయాను. నేను లక్షాధికారినా? ఎలా? అదే ప్రశ్న ఆయన్ని అడిగాను. ఆ రాత్రి ఊరు చివర భవంతిలో వసంత వాళ్ళని చూశాక చివరలో వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి మర్నాటి రాత్రి కూడా వాళ్ళు అక్కడ సమావేశం కాబోతున్నారు అని తెలుసుకున్నాను. జాగ్రత్తగా మళ్ళీ ఆ భవంతిలోంచి బయటపడి
మర్నాడు పొద్దుటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతకు ముందు వరకు నాకు జరిగిన విచిత్రమైన సంఘటనలన్నీ చెప్పి ఆ రాత్రి కూడా వాళ్ళు అక్కడ సమావేశం కాబోతున్నారు అనే విషయం కూడా చెప్పాను. ఈరోజు ఉదయం ఇన్స్పెక్టర్ నన్ను రమ్మని కబురు చేస్తే వచ్చాను స్టేషన్కు. ఇంతలో డ్రింక్స్ వచ్చాయి. అవి తాగాక మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్. మీ పెదనాన్నగారికి సంతానం లేదు. ఆయనకు మీరంటే చాలా ఇష్టం. అప్పుడు మీకు ధన సహాయం కూడా చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత మీరు ఈ ఊరు వచ్చేయడంతో మీకు ఆయనకు దాదాపు సంబంధాలు తెగిపోయినట్టే. సంతానం లేనందువల్ల ఎవరినైనా దత్తత చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది మీ పెదనాన్నగారికి. ఆయనకు మీ మీదే ఆలోచన. కానీ మీ పెద్దమ్మ గారికి మీరంటే ఇష్టం లేదు. ఆవిడ మాట అంటే మీ పెదనాన్నగారికి వేద వాక్కు. ఆమె ఇష్ట ప్రకారం ఆమె చెల్లెలు కొడుకుని దత్తత చేసుకున్నారు. చేతిలో డబ్బులు ఆడడంతో మీ పెదనాన్నగారు దత్తత చేసుకున్న వాడు చెడు అలవాట్లకు లోనయ్యాడు. డబ్బు బాగా దుర్వినియోగం చేస్తున్నాడని మీ పెదనాన్నగారికి తెలిసి ఎన్నోసార్లు మందలించారు. అయినా అతడు దారికి రాలేదు. తను చేసే పనులను మీ పెద్దమ్మగారి మద్దతు ఉండడంతో అతడికి హద్దు ఆపు లేకుండా పోయింది. కొంతకాలానికి మీ పెదనాన్నగారికి విసుగుబుట్టి అతడి చేతికి డబ్బు అందకుండా చేశారు. అలా చేసినా మీ పెదనాన్నగారికి తెలియకుండా ఆయన భార్య డబ్బు ఇస్తూనే ఉండేవారు. అది సరిపోకపోతే ఆయన పేరు మీద అందినంత వరకు అప్పులు చేశాడు. ఈ విషయం కూడా తెలిసింది ఆయనకు. తన తర్వాత ఆస్తంతా దుర్వినియోగం కాబోతోంది అని అర్థమైంది ఆయనకు. దానికి తోడు ఆయన ఆరోగ్యం నానాటికి క్షీణిస్తోంది. ఆ పరిస్థితుల్లో ఆయన బాగా ఆలోచించి ఆస్తంతా నీ పేరున వ్రాశారు. విల్లు వ్రాసిన 2 రోజులకు ఆయన చనిపోయారు. మొన్న రాత్రి ఊరి చివర బిల్డింగ్లో వసంత, మీ వేషంలో ఉన్న అతను, మరొక కుర్రాడు కాక 4వ వ్యక్తి ఉన్నాడు చూసారా? అతడే ఈ మిస్టరీకి అంతటికీ మూల కారణం. ఎవరతను అని అడిగాను. మీ పెదనాన్నగారి లాయర్. విల్లు ఆ విధంగా వ్రాశాక ఆయన మీ పెద్దమ్మ గారితోనూ వాసుతోనూ జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళు ముగ్గురు కలిపి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. నాకిదంతా కలలాగా అనిపించసాగింది. ఇన్స్పెక్టర్ ఒక్కో విషయం చెప్తుంటే మతిపోతోంది. చట్ట ప్రకారం ఆస్తి మీది. మీ తర్వాత వారసుడు అంటే మీరు విల్లు వ్రాయకుండా చనిపోయారే అనుకోండి, అప్పుడు ఆస్తి అంతా వాసుకి దక్కుతుంది. అంటే మరొక విధంగా చెప్పుకోవాలి అంటే ఆస్తి వాసుకి దక్కాలి అంటే మిమ్మల్ని చంపాలి. కానీ మీరు హత్య చేయబడితే పోలీసులకు అనుమానం డైరెక్ట్గా వాళ్ళ మీదకే పోతుంది. అప్పుడే ఆ లాయర్ బుర్ర ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. లా ప్రకారం ఆస్తి మీకు దక్కుతుంది. మీకు సడన్గా పిచ్చి పడితే మీ తర్వాత వారసుడైన వాసుకి ఆ ఆస్తి అంతా దక్కుతుంది. హత్య చేయడం కన్నా కొంచెం కష్టమైన ఈ ప్లానే అపాయం లేకుండా కనపడింది వాళ్లకు. వెంటనే రంగంలోకి దూకారు. ఆస్తి విషయం మీకు తెలియనివ్వలేదు. ప్లాన్కి నాందిగా ఒక వ్యక్తి మీ ముందు నడుస్తూ తన జేబులోని పర్సు పడేసుకున్నాడు. మీరు నిజాయితీ గలవారని వాళ్ళకి తెలుసు. ఆ పర్సు మీరు తీసుకుని అతడికి ఇవ్వగా కృతజ్ఞతగా అతడు మిమ్మల్ని ఒక ఆఫీస్కి తీసుకెళ్లాడు. నిజానికి అది ఇల్లే. ఆ ఇంటి వ్యవహారాలు చూస్తున్న వ్యక్తికి డబ్బులిచ్చి లొంగదీసుకుని ఓ రోజు ఆ ఇంటిని వాడుకున్నారు. దాన్ని ఆఫీస్లా కనిపించేలాగా ఏర్పాట్లు చేశారు, స్టాఫ్తో సహా. మర్నాడు మీరు అక్కడికి వెళ్ళేసరికి ఒట్టి ఇల్లు కనిపించింది. అలా జరిగేసరికి మీ బ్రెయిన్లో సంచలనం కలిగింది. దానిని గురించి తీవ్రంగా ఆలోచించేసరికి మీ మెదడు కండిషన్ కొంచెం దెబ్బతింటుంది. ఆ వెంటనే మరో వ్యక్తిని నియమించి మీ ఫ్రెండ్గా నటింపజేశారు. మీ ఒడ్డు పొడవు ఉన్న మనిషిని ప్లాస్టిక్ సర్జరీతో మీలాగే తయారు చేశారు. ఒక వ్యక్తిని హత్య చేస్తున్నట్టు ఫోటో తీసి అది మీరే అని భ్రమింపజేశారు. మీరు పనిచేస్తున్న షాప్కి మీకంటే ముందే ఆ వ్యక్తిని పంపించి మిమ్మల్ని కన్ఫ్యూజన్లోకి పెట్టారు. ఆ తర్వాత వసంతను ప్రయోగించారు. అసలు వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం వసంత మీకు దగ్గరగా ఉండి అనుక్షణం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి. ఆ హడావిడితో మీ బుర్ర పనిచేయడం మానేయాలి.
మరొక 4-5 రోజులుంటే నిజంగా ఆ పని జరిగేదే. కానీ మీరు ఈలోగా మేల్కొని జాగ్రత్త పడి మాకు రిపోర్ట్ ఇచ్చారు. మీ స్థానంలో మరొక అర్భకుడు ఎవరైనా ఉండి ఉంటే కథ ఇంతవరకు వచ్చేది కాదు. 2-3 సంఘటనలతోనే అతడికి మతి చెలించి ఉండేది. ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరడం, ఆస్తంతా వాళ్ల పరం కావడం జరిగి ఉండేది. మీరు కాస్త ధైర్యం సాహసం కలవారు కనుక తట్టుకోగలిగారు అని ముగించాడు ఇన్స్పెక్టర్. ఇదంతా వినగానే నిజంగా ఇప్పుడు నాకు మతి చెల్లించినట్లే అయింది. ఆయన చెప్పిన ఏ ఒక్క విషయమూ నమ్మశక్యం కాలేదు. నిజంగా నేనిప్పుడు లక్షాధికారినా? కేసుని ఇంత తొందరగా విడగొట్టగలిగిన ఇన్స్పెక్టర్ వైపు నేను కృతజ్ఞతగా చూసి అన్నాను. ఈ విషయాలన్నీ మీరింత త్వరగా ఎలా పరిశోధించగలిగారు? మీరు రిపోర్ట్ ఇచ్చాక నిన్న పగలు మారువేషంలో ఆ బిల్డింగ్ దగ్గరికి నేను వెళ్ళాను. వెనక వైపు ఉన్న ప్రహరీ గోడ దూకి మీరు ప్రవేశించినట్టుగానే లోపలికి వెళ్ళాను. వెంటిలేటర్కి ఇవతల వైపున ఆటోమేటిక్ మినియేచర్ టేప్ రికార్డర్ అరేంజ్ చేసి వచ్చేశాను. రాత్రి 12 దాటిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి ప్రవేశించి టేప్ రికార్డర్ తీసుకుని వచ్చేశాను. దానిలో రికార్డ్ అయిన సంభాషణలు వినగానే సగం కేసు నాకు అర్థమైపోయింది. కానీ సారాంశం ప్రకారం ఈరోజు ఉదయం 8 గంటలకు వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. 8 గంటలకు సిబ్బందితో సహా వెళ్ళి వాళ్ళ 4 అరెస్టు చేసేశాను. ఇంటరాగేషన్లో కొద్ది మాత్రం ప్రయత్నంలోనే అసలు విషయమంతా వెళ్ళగక్కారు వాళ్ళు అని ముగించాడు ఇన్స్పెక్టర్. ఇది గూడుపుటానే కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.